హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెహమాన్స్ గార్డెనింగ్ యూట్యూబ్ ఛానల్. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఒక స్వీట్ బాక్స్ అయితే కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు దీంట్లో ఏ చెట్టు పెంచుతాను అన్నది చూద్దాం. సో ఫస్ట్ అయితే దీనికి మంచిగా అయితే హోల్స్ పెట్టేద్దాం, సో దట్ ఎక్సెస్ వాటర్ ఉంటే డ్రైన్ అయిపోతాయి, లేకపోతే మట్టిలోనే ఉండిపోయి ప్లాంట్ అనేది తొందరగా చెడిపోతుంది కాబట్టి ఎక్సెస్ వాటర్ వల్ల. సో ఫస్ట్ అయితే దీనికైతే హోల్స్ పెట్టేశాను. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది. అండ్ నెక్స్ట్ దీంట్లో అయితే నేను ఇప్పుడు గోరెంటాకు ప్లాంట్ని పెంచుతున్నాను. గోరెంటాకు అంటే అందరికీ తెలిసిందే కదా, సో దట్స్ వై. సో ఇంకా గోరెంటాకు చెట్టు చాలా పెద్దదైన తర్వాత ఇక్కడైతే నేను ఆ మట్టి కోసం చూస్తున్నాను. ఒక కుండీలో ఆల్రెడీ మందార మొక్క పెట్టాను, సో అదైతే ఎండిపోయింది, చచ్చిపోయింది ఆ మొక్క. సో ఇంకా దానికి ఉన్న మట్టిని తీద్దామా లేదా అని ఆలోచిస్తున్నాను. సో ఇంకా లైక్ ఆ మట్టిని తీసాను, యాక్చువల్లీ తీసేసి ఇంకా స్వీట్ బాక్స్లో అనేది వేసాను. సో ఇక్కడ వీడియో స్టార్టింగ్లోనే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సీడ్స్ ఎండిపోయినట్టు. సో అదే గోరింటాకు విత్తనాలు అనమాట. ఇది కొంచెం చూస్తున్నారు కదా, ఇది గోరింటాకు విత్తనాలు. సో దీన్ని తీసుకొని మనం ఇప్పుడు స్మాష్ చేయాలి. డైరెక్ట్గా వేస్తే అనేది ప్లాంట్ రావడానికి కష్టం అవుతుంది. సో ఇలా తీసుకుంటే లోపల చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి, అవే మెయిన్ అనమాట. సో దానివల్ల మనకి గోరింటాకు అనేది వస్తుంది చెట్టు. సో ఇలా మంచిగా అన్నిటికీ కూడా ఇలా తీసుకోండి, మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. నేనైతే దానికి ఉన్న సగం వరకు అయితే తీసుకున్నాను. లైక్ మీకు ఎంతవరకు కావాలన్నది అది మీ ఇష్టం అనమాట. సో నేనైతే దీంట్లో హాఫ్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ టైం అది ఒకవేళ రాకపోతే నెక్స్ట్ టైం కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇది మొత్తం చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఆ స్వీట్ బాక్స్లో మట్టి మొత్తం నింపేసుకున్న తర్వాత ఈ సీడ్స్ కూడా దానిపైన వేసి కొంచెం మట్టి సాయిల్ కవర్ చేసుకుంటే సరిపోతుంది.